నమస్తే, వెల్కమ్ టు లియో. తెలుగునాట రాజకీయాలు సినిమాలు ఒకే పొంతన చూడాలన్నట్టుగా తమిళనాట కూడా సినిమాలు రాజకీయాలు కూడా ఒకే నాట చూడొచ్చు. అయితే బాలీవుడ్లో మాత్రం సినిమా అండ్ మాఫియా ఒకే విధంగా చూడాలా? నిజంగా ఆ రోజులు పోయాయి, దావుద్ ఇబ్రహంతో మొత్తానికి ఆ రోజులకి చీకటి చర్మాంకం పాడేశారు అని చెప్పేసి అనుకుంటున్న తరుణంలో మళ్ళీ ఇంతకాలం తర్వాత సినిమాలలో మాఫియాని చూస్తున్నామా? అయితే మొత్తానికి ఏం జరగబోతుంది? సైఫ్ అలీ ఖాన్ ఇంట దయ ఎందుకు కనిపించాడు? కొన్ని వందల కోట్లు ఖరీదైనటువంటి యొక్క కార్లు ఉండగా మొత్తానికి ఆటోని ఎందుకు దిక్కైంది? సో వీటన్నిటి గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎం సుందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బాలీవుడ్ లో మాఫియా గతంలో మనం చూసాం, ఏదైతే చోటా రాజన్ కావచ్చు, లేదంటే దావుద్ ఇబ్రహీం కావచ్చు, లేదంటే ఇలా షకీల్ కావచ్చు, చాలా మంది చూస్తూ వస్తున్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో అన్ని కూడా బాలీవుడ్ లో పోయాయని చెప్పి అనుకున్నాం. కాకపోతే మళ్ళీ ఇంతకాలం తర్వాత మళ్ళీ మాఫియాతో ముడిపడి లేదా బిస్నోయి గ్యాంగ్ అని కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగా సినిమాలోకి మళ్ళీ ఎంట్రీ అయ్యా. అందుకే బాలీవుడ్ పూర్తి స్థాయిలో సరిగ్గా ఆకట్టుకోలేకపోతుందా అంటే ఏమంటారు? అంటే సైఫ్ అలీ ఖాన్ ఇంటూ జరిగింది వచ్చిన దొంగ లేకపోతే మాఫియా వ్యక్తి అనేది ఎవరికి క్లారిటీ లేదండి. అంటే ఒక్కడే కనిపిస్తున్నాడు అతను, సీసీ కెమెరాల్లో వచ్చిన అతను ఒక్కడే ఎందుకు వస్తాడు దొంగ అయితే? ఇప్పుడు దొంగలు సాధారణంగా దొంగ కూడా భయం ఉంటుంది. ఒక పెద్దవాళ్ళ ఇంట్లో దొంగతనం చేయాలంటే ముందు రెక్కి చేరుస్తారు, ఇది ఎవరి ఇల్లు ఏంటి అని తెలుసుకుని వెళ్తారు. వెళ్ళినప్పుడు కొంతమంది బయట వెయిట్ చేస్తారు, కొంతమంది లోపల ఉంటారు. ఒక్కడే వచ్చాడా లేదా ఎంతమంది వచ్చారు? సీసీ కెమెరాలో ఒక్కడే ఎందుకు రికార్డ్ అయ్యింది? ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో కుక్క కూడా ఉంది, మరి అన్నీ కాపలా ఉంటాయి. అలాంటప్పుడు దొంగ ఎలా ఎంటర్ అయ్యాడు లోపలికి? ఇలా రకరకాల ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే, ఇంత జరిగితే సాధారణంగా రజనీకాంత్ ఇంట్లో కూడా దొంగలు పడ్డారు ఒకసారి, కృష్ణ గారి ఇంట్లో కూడా అట్లాంటి పేర్లు వచ్చింది, దొంగలు పడ్డారని ఒకసారి వార్తలు వచ్చినాయి. కానీ దొంగలు పడితే అది వేరే విషయం. దొంగలు కాకుండా గ్యాంగ్స్టర్స్కి ఎంటర్ అయితే ఏంటి పరిస్థితి? ఎందుకంటే సల్మాన్ ఖాన్ మీద అప్పుడు అటాక్ జరిగింది, లారెన్స్ బిష్ణోయ్ అనే వ్యక్తి దీనికి కారణమైన వార్తలు వచ్చినాయి. అలాగే బాబా సిద్దికి హత్య. ఈ నేపథ్యంలో అసలు డబ్బున్న వాళ్ళకి సేఫ్టీ కాదు అని ఇప్పుడు ఈ సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరగటం అనేది ఇది పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ₹1 అడిగాడంట, ఎవరందో ₹1 ఇచ్చేసి ఉంటే బహుశా అతను దాడి చేసేవాడు కాదు కత్తితో. చివరికి ఇవ్వకపోవడం ₹1 పెద్ద లెక్క కాదు పోనీ అనుకుంటే. ₹1 ఇచ్చుంటే దాడి కూడా జరిగేది కాదేమో. మరి అంత పెద్ద హీరో పాత్రలు చేసిన సైఫ్ అలీ ఖాన్ దొంగను ఎలా ఎదుర్కోలేకపోయాడు? ఎందుకంటే ఇంట్లో పిస్టల్స్ ఉంటాయి, లేకపోతే సేఫ్టీగా ఉంటుంది, సెక్యూరిటీ మెజర్స్ ఉంటాయి. కానీ మరి కొడుకున్నాడు అంటున్నారు, పెద్ద కొడుకున్నాడు అంటున్నారు. ఇంట్లో కొడుకు ఇంతమంది ఉన్నప్పుడు సెక్యూరిటీ వాళ్ళు ఎవరు లేకుండా కేర్ టేకర్స్ ఉంటారు కదా, సాధారణంగా ఉంటారు. ఎలా దొంగ ఎంటర్ అయ్యాడు అనేది పెద్ద మిస్టరీగా ఉంది ఇది. అయితే మన గతంలో మనం చూసుకుంటే దయా నాయక్ అనే పేరు గతంలో చాలా పాపులర్ గా మనం వింటూ వస్తున్నాం. ఏదైతే చోటా రాజన్ కావచ్చు, లేదంటే దావుద్ ఇబ్రహీం కావచ్చు, లేదంటే గతంలో ఉన్నటువంటి ఒక మాఫియాతో సంబంధాలు ఉన్న చాలా మందిని కూడా తన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఇప్పటికీ 80 పైగా ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి అతను ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఉన్నటువంటి ఒక కొంత విచారణ చేపడుతున్నారని చెప్పి తెలిసింది. సో మొత్తానికి దయా నాయక్ ఎందుకు ఎంటర్ అయ్యాడు అనేది కూడా పెద్ద చర్చగా మారింది. సో దీని గురించి మీరు అంటే దయా నాయక్ ఎంటర్ అయ్యాడంటేనే దీని మీద ఇది ఒక దొంగ పని కాదు, దీని వెనకాల మాఫియా హస్తం ఉందని ఒక నమ్మకంతోనే ఎంటర్ అయ్యాడనే వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే మీడియా దృష్టి అంతా పడిపోయింది దయా నాయక్ ఎంటర్ అయ్యగానే. ఎందుకంటే అతను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా సినిమాలు కూడా వచ్చినాయి, అతని కథనంతో చాలా సినిమాలు వచ్చినాయి. నా పేరు దయా, నాకు దయ లేదు అంటూ డైలాగులు కూడా వచ్చినాయి. నా దయా నాయక్ అంత పాపులర్, ఎందుకంటే చోటా రాజన్ మనుషులు ఇద్దరిని నడి రోడ్డు మీద చంపేశాడు అతను. అలాగే దాదాపు 80 ఎన్కౌంటర్లు, ఎన్కౌంటర్ స్పెషలిస్టులుగా కొంతమంది పేరు ఉంటుంది, అందులో మొదటి పేరు దయా నాయక్. అతను వచ్చిన విధానం కానీ, ఆ ఇంట్లో తిరిగిన విధానం కానీ, అతను వేసిన ప్రశ్నలు కానీ ఇవన్నీ చూస్తుంటే, అంటే ఆ క్వశ్చన్ విధానం చూస్తే ఇది మాఫియా హస్తం ఉన్నట్టుగా అనుమానాలు వస్తున్నాయి. అంటే బిష్ణోయ్ గ్యాంగ్ ఏమన్నా మనిషిని పంపించి అటాక్ చేయించారా అనేది అనుమానం. ఎందుకంటే సల్మాన్ ఖాన్ కూడా డబ్బులు డిమాండ్ చేశారు, 5 కోట్లు డిమాండ్ చేశారు, ఇక్కడ ₹1 డిమాండ్ చేశాడు. ఇట్లా ఇవన్నీ చూస్తుంటే, ఈ పరంపర చూస్తుంటే బహుశా దయా నాయక్ అందుకే వచ్చి ఉంటాడు. ఒక విధంగా ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది, సినిమా వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళతో కనెక్షన్స్ ఉంటాయి. సైఫ్ అలీ ఖాన్తో ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల కూడా వచ్చి ఉండొచ్చు. అది వృత్తిలో భాగంగా కాకుండా సైఫ్ అలీ ఖాన్ రిక్వెస్ట్ మీద వచ్చి అతను దర్యాప్తు చేసి ఉండొచ్చు. అయితే 72 గంటలు గడిస్తే గానీ పరిస్థితి ఏంటో చెప్పలేమని చెప్పేసి అంటున్నారు డాక్టర్లు. అది కాక వెన్నుముక్కలో కూడా
కత్తిపోట్లు మనం చూస్తూ వస్తున్నాం. అదే కాక మెడ వైపు ఏదైతే కుచ్చుకున్నటువంటి కత్తి గురించి ఆ న్యూరాలజీకి సంబంధించిన డాక్టర్లు కానీ, సో చాలా ఇంత తీవ్రమైనటువంటి ఒక స్థాయిలో ఘటన జరిగిన తర్వాత కూడా సరిగ్గా కుటుంబ సభ్యులు స్పందించలేదని చెప్పి కూడా కొంత వార్తలు అయితే వస్తున్నాయి. కరీనా కపూర్ గారు కావచ్చు, మిగతా ఫ్యామిలీ సభ్యులు కావచ్చు. ఎందుకంటే వీళ్ళకి సంబంధించి చాలా పెద్ద కుటుంబీకులు అని చెప్పి చెప్పుకుంటున్నాం. సో దీని వెనక ఏమన్నా కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా హస్తం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అసలు ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఒక ప్రశ్న. సీసీ కెమెరాలో ఒక వ్యక్తి అయితే దొంగ వచ్చిన మాట వాస్తవమే, సీసీ కెమెరా రికార్డింగ్లో కనపడుతుంది. ఇంట్లో ఎంతమంది ఉన్నారు? పెద్ద కుమారుడు ఇబ్రహీం ఉన్నాడు అని చెప్తున్నారు. ఆటోలో తరలించాడు అతనే అంటున్నారు. ఆటోలో తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉన్న కార్లన్నీ ఏమైనాయి? ఆయన కోట్లు సంపాదించాడు, కార్లు చాలా ఉంటాయి ఖచ్చితంగా. ఆ కార్లన్నీ ఏమైపోయినాయి? కరీనా కపూర్ ఇంట్లో ఉన్నారా లేరా? అసలు కరీనా కపూర్ పాత్ర ఏమిటి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? ఇవన్నీ కూడా ఇప్పుడు దర్యాప్తులో తేలుతాయి ఖచ్చితంగా. ఇప్పుడు పోలీస్ దర్యాప్తు మొదలైందంటే మరి ఇన్ని కార్లు ఉంటే అసలు ఆటోలో తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏంటి? అది పెద్ద మైనస్ పాయింట్. ఇప్పుడు అందరూ చర్చనీయాంశం అవుతుంది. ఆటోలో తీసుకెళ్ళడం వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. మరి దొంగ అనుకుంటే దొంగ ఒక్కడే ఎందుకు వచ్చాడు? దొంగ అయినా అతను సేఫ్టీ మెజర్స్ తీసుకుని బయట కాపలాలు పెట్టుకుని వస్తారు. అసలు అంత తేలిగ్గా దొంగ లోపలికి ఎంటర్ అయ్యాడు? అంత పకడ్బందీగా ఉంటారు, జాగ్రత్తలు తీసుకుంటారు, సీసీ కెమెరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎలా ఎంటర్ అయ్యాడు? అలా ఎంటర్ అయిన దొంగని ఈయన ఎందుకు అటాక్ చేయలేకపోయాడు? ఒకవేళ ₹1,00,00,000 ఇచ్చేసి ఉంటే కామ్గా బయటపడేవాడు కదా. ₹1,00,00,000 కోసం ఎందుకు తన ప్రాణాల మీద తెచ్చుకున్నాడు? అనేక రకాల ప్రశ్నలు అయితే చుట్టుపడుతున్నాయండి. అయితే దీని వెనక దొంగల లేదా మాఫియానా లేదా కుటుంబ హత్యనా అంటే ఏ విధంగామైనటువంటి ఒక సమాధానం లభించే అవకాశం ఉంది? ఖచ్చితంగా వీటికి సమాధానం ఇవ్వాలంటే సైఫ్ అలీ ఖాన్ త్వరితగతిన కోలుకొని తనే చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇంటి దొంగ నేసుడైనా పట్టలేడంటారు. ఒక వ్యక్తి ఇంట్లో సొరబడ్డాడంటే దాంట్లో పనిచేసే వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది. లేదా కుటుంబ సభ్యులకి ఏమైనా కక్ష సాధింపులు ఉన్నా కానీ దొంగలు ఎంటర్ అవడానికి అవకాశం కల్పిస్తారు. ఇప్పుడు ఆ పెద్ద కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు అంటారు కాబట్టి, అది ముందు భార్య సంబంధం కొడుకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ పాత్ర మనం అనుమానించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హాస్పిటల్ తీసుకెళ్ళింది అతనే కాబట్టి పనిచేసే పని వాళ్ళ తాలూకు మనుషులు కూడా ఎంటర్ అవుతారు. వీళ్ళు ఉంటారని చెప్తారు సాధారణంగా. ఒక నమ్మకమైన పని వాళ్ళకి పెట్టుకోవాలి. బాంబేలో కూడా పని వాళ్ళని పెట్టుకోవాలంటే చాలా పోలీస్ డిపార్ట్మెంట్లో పర్మిషన్స్ అన్ని తీసుకున్న తర్వాతే పెట్టుకుంటారు. ఆ ఎంక్వైరీ లేకుండా ఎవరిని పెడితే వాళ్ళని ఇంట్లో పని వాళ్ళు కానీ పెట్టుకోరు, డ్రైవర్లు కానీ పెట్టుకోరు. ఇప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి మనకు భద్రత లేదు. బాంబేలో ఆస్తిపరులు సంపాదించిన వాళ్ళు ఎవరికైనా సరే భయం అనేది ఒక నెలకొంది. మనకి లైఫ్ సెక్యూరిటీ లేదు. ఎంత డబ్బు సంపాదిస్తే అంత థ్రెట్ ఎక్కువైపోయింది. అది గ్యాంగ్స్టర్స్ నుంచి కావచ్చు, దొంగల నుంచి కావచ్చు, శత్రువుల నుంచి కావచ్చు. ఇలాంటి ప్రమాదాలు అయితే కొంచెం ఉన్నాయి. మొత్తానికి సైఫ్ అలీ గారి యొక్క ఆరోగ్యం తొందరగా కుదుట పడాలని, సో త్వరగా బయటికి రావాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.